ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని మండలాల్లో గ్రామ సచివాలయం వాలంటీర్లకు జూన్ నెల వరకు జీతాలు చెల్లించి ఉండగా సబ్బవరం మండలంలో కార్యదర్శులు నిర్వాహకంతో నిలిపివేయడం పట్ల సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బవరం మండలంలో 24 గ్రామ సచివాలయాల పరిధిలో సుమారు 360 మంది వాలంటీర్లుగా పనిచేయగా గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి గౌరవ వేతనం చెల్లించలేదంటూ గురువారం వాలంటీర్లంతా సబ్బవరం మండలం ప్రజా పరిషత్ ఎదుట ఆందోళన చేస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ఎంపీపీ సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నాటకీయంగా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని నిలిపివేయడం వారిని ఆర్థికంగా దెబ్బతీసినట్లు అయిందన్నారు. ఈరోజు అన్ని గ్రామ సచివాలయాల కార్యదర్శులతో తాను సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వారంతా బిజీగా ఉండడంతో రేపు రావాల్సిందిగా ఆదేశించామని, వాలంటీర్లకు గౌరవ వేతనం ఎందుకు నిలిపివేశారు, దానికి దారితీసిన సంఘటన ఏంటనేది వాలంటీర్ల సమక్షంలోని కార్యదర్శులను నిలదీయడం జరుగుతుందన్నారు. ఏదేమైనా కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంతో కుటుంబాలను పోషించుకుంటున్న వాలంటీర్లకు 3 నెలల వేతనం చెల్లించకపోవడం ఎంతో ఇబ్బందికర పరిణామం అన్నారు. ఎంపీపీ సూర్యకుమారి హామీతో రేపు మళ్లీ మండల పరిషత్కు వాలంటీర్లు అంతా రావాలని నిర్ణయించుకొని ఆందోళన విరమించారు. ఎండిఓ ఆఫీస్లో స్టాఫ్ అందరూ జిల్లా పరిషత్లో మీటింగ్ ఉందని మీటింగ్కి వెళ్ళిపోయారు. లేకపోతే ఈరోజు మీ గురించి మాట్లాడదాం అనుకున్నాను, అందుకనే వచ్చాను. మరి వాళ్ళు లేరు కాబట్టి ఈ మీటింగ్ రేపు వాయిదా వేసి రేపు కంపల్సరిగా మీకు న్యాయం జరిగేలాగా గత ప్రభుత్వంలోనూ అలా 100% ప్రజలకి అందరికీ గవర్నమెంట్కి సేవ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మరి నేనైతే వాలంటీర్లు వచ్చాను నా దగ్గరికి. వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను బ్రహ్మగారు ఇక్కడ సెక్రటరీల సంఘం అధ్యక్షులు అని అన్నారని ఆయన్ని పిలిచి చెప్పాను. 100% మీరు మాత్రం వాళ్ళకి వాలంటీర్లకు మాత్రం చేసి పెట్టి తీరాలని చెప్పాను. ఇదో పెడతాను అన్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏంటి మార్చారో ప్లేటు మరి మాకైతే తెలియదు. మా ప్రభుత్వంలో మాత్రం 100% జీతాలు ఇస్తామని అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇయ్యని అన్నారా, అంతమందికి మార్చారా, అది కూడా మాకు తెలియాలి. వాళ్ళకి న్యాయం జరగాలి. మాట్లాడుతున్నారు, మీరు దేనికి వచ్చారమ్మా, ఏం పని చేశారని అడుగుతున్నారు. మేము సెక్రటరీలో ఒకే ఒక మాట్లాడాలనుకుంటున్నామండి. మేము ఒక మాట ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ కూడా వచ్చిన వెంటనే వాలంటీర్లు ఎవరు కూడా పంచాయతీల దగ్గర రావద్దు, ఏ ఎలక్షన్లో కూడా ఎవరికి సపోర్ట్ చేయొద్దు, ఇట్లా కూర్చోండి, మీకు నచ్చిన వాళ్ళకి ఏం చేసుకున్నాను తప్ప ఏ ఎలక్షన్లో తిరగదని కూడా మాకు అంత క్లారిటీగా చెప్పి మా దగ్గర మొబైల్స్, సిమ్ కార్డ్స్తో సహా తీసుకున్న వాళ్ళు డివైస్ కూడా తీసుకున్నారు. మరి తీసుకున్నప్పుడు మేము పంచాయతీ సెక్రటరీలు అందరూ ఏమైతే చెప్పారు, సచివాలయానికి ఎవరు రావద్దని చెప్పిన తర్వాత మేము సచివాలయానికి ఎందుకు వెళ్తామండి. అలాగే మేము 2 months కూడా ఎలక్షన్ కూడా కూడా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అలాగే ఇప్పుడు ఆ సెక్రటరీలు కూడా ఎలక్షన్ కూడా అయిపోయినట్టు మాకు కూడా మెసేజ్ కూడా పెట్టలేదు. పోనీ మీరు సచివాలయానికి రండి, వచ్చి తంబయ్యండి, అటెండెన్స్ వేయండి అని కూడా మాకు ఎవరు ఏ మెసేజ్ ఇవ్వలేదు. ఇప్పుడు రివర్స్ అయ్యి అదే పంచాయతీ సెక్రటరీలు అంటే అందరూ అని కాదు, అందులో 2 కూడా చాలా రాంగ్గా బిహేవ్ చేసి మీరు సచివాలయం రాలేదు, మీరు అటెండెన్స్ వేయలేదు, మీ అందుకే మీకు శాలరీ మీకు కేవలం అందుకే ఆపుతున్నాం అంటే. నాది సబ్బవరం 2 వాలంటీర్ని, ఆదిరెడ్డిపల్లి విలేజ్. నా పేరు భారతి. మాకు గత 4వ నెల నుంచి 3 నెలల నుంచి జీతాలు పడట్లేదు. మేము ఎండి ఆఫీస్కి సార్కి వచ్చి ఈఓఆర్డీ సార్తో మాట్లాడడం, డీడీఓ సార్ని కలవడం, మా సెక్రటరీని అడగడం జరుగుతుంది. కానీ మాకు 4 నెలల నుంచి జీతాలు పడట్లేదు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, అందరూ ఈ జీతం మీద ఆధారపడి ఉంటున్నారు. సో మా జీతాలు మాకు కావాలని ఎండిఓని ఈ మధ్య కలిశారు కదా, ఆయన ఏమన్నారు? ఎండిఓ సారు వినతి పత్రం ఇమ్మన్నారు సార్. 4 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదని మేము లెటర్ రాసి అందరూ సైన్ చేసి ఇచ్చాం సార్. మా చుట్టుపక్కల అందరికీ విలేజ్ పడుతున్నాయి కానీ మా సబ్బవరం విలేజ్కే రావట్లేదు. అసలు సబ్బవరం మండలం సబ్బవరం మండలానికే రావట్లేదు. కానీ ఏ ప్రాబ్లం అనేది ఏం తెలియట్లేదు. కొంచెం మా జీతాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చారు? ఎవరిని కలవడానికి వచ్చారు? మేడం గారిని, బోకం సూర్యకుమారి గారిని కలవడానికి వచ్చాం సార్. ఓకే.